దేవి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక కప్పు చెక్కు తీసిన కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక గ్లాస్ నీళ్లు పోసి గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వడగట్టుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. కుక్కర్లో నానబెట్టుకున్న బియ్యం, 2 గ్లాసుల కొబ్బరి పాలు, రుచికి తగ్గ ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కిందకు దించుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత దంచుకున్న 1/2 స్పూన్ మిరియాలు వేసి కలుపుకొని కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని ఇది కలర్ మారే వరకు వేయించుకొని చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని ఈ పోపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి అన్నం నైవేద్యం రెడీ.